నమస్తే అండి. ఏంటి సురేష్ గారు, సరే జనసేన టీడీపీ బీజేపీ కలిసి ఒకటే ఉన్నాయి కాబట్టి మరి మీ మూడు పార్టీల్లో ఏ నాయకుడిని వైఎస్ఆర్సీపీ విమర్శించినా మరి రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత మూడు పార్టీలకు ఉంది కాబట్టి మరి విద్యాశాఖ మంత్రిని లోటర్ లోకేష్ అని చెప్పేసి హ్యాష్ ట్యాగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ వారు అధికారికంగా నడిపేటువంటి ఖాతా నుంచి విద్యాశాఖ మంత్రిని ఇష్టానుసారంగా తిడుతూ 2,000 రూపాయలు ఆయన ఖాతాలోకి పోయినాయి అని చెప్పేసి వీళ్ళు ప్రచారం చేయటం, ఇది నిరూపించండి లేకపోతే వెనక్కి తీసుకోండి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటానంటూ ఆయన వార్నింగ్ ఇవ్వటం, దాదాపు ఆయన ఒక 24 గంటలు ఇచ్చినట్టున్నారు సమయం కూడా. మరి ఏంటి సురేష్ గారు పరిస్థితి? ప్యానెల్లో సభ్యులందరికీ నమస్తే సార్. రమణాడు గారు మీకు కూడా. అయితే ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఏదైతే ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్షం నాయకుడు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళకి అన్యాయులు కావచ్చు, వీళ్ళు ఒక మోస పద్ధతి ఒకటి ఎన్నుకున్నారు. వాళ్ళు ఏమైనా చేయని దాన్ని మనం వ్యతిరేకంగా ఏదో ఒకటి మాట్లాడదాం, నోటికి వచ్చింది ఒక మాట్లాడదాం, లేదంటే ఒక ట్వీట్ చేద్దాం. మీరు అన్నట్టు ఇప్పుడు అఫీషియల్ హ్యాండిల్స్లో ఏదైతే పెట్టారో ఇవన్నీ వాళ్ళకి సహసిద్ధంగా వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లండి. అంటే పదే పదే ఒక మాటని ప్రజల్లోకి తీసుకెళ్తే అబద్ధాన్ని తీసుకెళ్లడం ద్వారా ఒకసారి కాకపోతే 2 సార్లు 3 సార్లు అట్లా 10% తీసుకెళ్లడం వల్ల ప్రజలు ఎక్కడో కొంత కొద్ది గొప్ప తెలివి లేనటువంటి వాళ్ళైనా నమ్మే అవకాశం ఉందని చెప్పేసి అదొక స్ట్రాటజికల్గా వాళ్ళు ఇలాంటి ఆరోపణలు చేస్తారు. అయితే ప్రధానంగా లోకేష్ గారు 24 గంటలు టైం ఇచ్చారంటే గతంలో కూడా ఆయన్ని ఎగ్ పఫ్లకి అని చెప్పేసి కోట్ల రూపాయలు ఆయన దుర్వినియోగం చేసి ఖర్చులు రాసేశారని చెప్పేసి సాక్షిలో కథనం రాయడం జరిగింది. దాన్ని ఆయన డిఫర్మేషన్ కింద విశాఖపట్నం కోర్టులో కేసు వేయడం జరిగింది సాక్షి మీద. సో ఆయన ప్రతి ఒక్క వాయిదాకి కూడా ఆయన కోర్టుకి అటెండ్ అవుతున్నారు. అంటే అలా దీన్ని కూడా విడిచిపెట్టరండి. ఆయన కంపల్సరిగా ఆయన ఏదైతే అన్నారో వాళ్ళుగా తప్పైపోయిందని ఒప్పుకోవడం, ఆ ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి అది తొలగించడం, లేదా ఏదో ఒకటి వాళ్ళ నుంచి సమాధానం లేకపోతే తప్పనిసరిగా లీగల్ పరమైనటువంటి చర్యలు తప్పవు. ఎందుకంటే ఆయన గతంలో ఆల్రెడీ సాక్షితో పడుతున్నారు కాబట్టి ఇది ఈసారి కూడా తీసుకుంటారు. అయితే ప్రధానంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటి సార్ అంటే, మన రమేష్ గారు వైఎస్ఆర్సీపీ రమేష్ గారు ఏమంటారంటే గతంలో ట్వీట్ చేశారు కదా వాళ్ళు కూడా జే ట్యాక్స్ కింద అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎప్పుడండి తల్లికి వందనం అమ్మఒడి, అప్పట్లో అమ్మఒడి ఏదైతే ఉందో అమ్మఒడికి వాళ్ళు ఫస్ట్ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో కొట్టంగానే వీళ్ళు ఏమి ట్వీట్ చేయలేదండి. వీళ్ళు 2,000 రూపాయల తర్వాత కటింగ్ చేసి దాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలిసిన తర్వాత మాత్రమే అది పెట్టారు. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే అంటే కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి నిజంగా ఆ 2,000 రూపాయల పాఠశాల నిర్వహణ కోసం ఉపయోగిస్తున్నారా లేకపోతే దుర్వినియోగం అవుతున్నాయని వాళ్ళంతా కూడా అబ్జర్వ్ చేసి కాస్త టైం తీసుకొని పెట్టారంటారు. అండి ఇంకోటి ప్రధానంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే సార్, ఏదైతే అమ్మఒడి ఉందో సార్ 2 పిల్లలు ఉంటారు, ఇద్దరిని చదివించుకోవాలి, ఇద్దరికి ఇస్తామని చెప్పిన వ్యక్తి ఒకరికి ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదు. అంటే ఒకరికేమో తల్లి ప్రేమ, ఇంకొక బిడ్డ ప్రేమ మారడు తల్లి ప్రేమను చూపించే ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి. దేనికి చేశారండి అంటే 15,000 ఇక్కడ 2,000 రూపాయల సంగతి పక్కన పెట్టండి, 15,000 రూపాయలు ఒక కుటుంబానికి 17,000 రూపాయలు లాస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒక వ్యక్తికి పూర్తిగా 15,000 ఇవ్వలేదు. వీళ్ళు ఏదైతే ఇప్పుడు అంటున్నారో 2,000 రూపాయలు లోకేష్ గారు కొట్టేశారన్నారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొట్టేశారు 2,000 రూపాయలని. అంటే 17,000 రూపాయలు ఒక కుటుంబానికి. కాదు అక్కడ రమేష్ గారు కాదు మీరు ఒప్పుకుంటున్నారా ఎలా అంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొట్టేశారు అంటున్నారు. ఇంకొకటి ఆగండి రమేష్ గారు, మీరు మాట్లాడుతున్నారు, మీ టైం వచ్చిన నేను అక్కడ బ్రహ్మనాయుడు గారికి చెప్తున్నాను. మీరు మాట్లాడుతున్నారు రమేష్ గారు, వారు మాట్లాడండి. ప్రధానంగా ఈ రోజు 76 లక్షల మంది తల్లిదండ్రుల కుటుంబాలండి తల్లి ఖాతాల్లో గాని, తల్లి లేకపోతే తండ్రి ఖాతాల్లో పడుతుంది. అది తల్లిదండ్రులు ఇద్దరు లేకపోతే ఎవరైతే గార్డియన్ గా ఉంటారో ఆ గార్డియన్ కి పడుతుంది. ఒకవేళ గార్డియన్ కూడా లేకపోతే అనాథలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కలెక్టర్ గారి సంరక్షణలో కలెక్టర్ గారికి డబ్బులు వేసి వాళ్ళకి కూడా మీరు వాళ్ళకి కావాల్సినటువంటి ఫీజులు గానీ ఆ పిల్లల అవసరాల నిమిత్తం ఖర్చు పెట్టండి అని ఈ రోజు జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి చేతిలో పెట్టడం జరిగింది. అదే కాకుండా 2,000 రూపాయలు ఎవరికి ఇచ్చారండి, ఒక ప్రధాన పౌరుడైనటువంటి ఒక జిల్లా అధినేత కలెక్టర్ లో ఉంటారండి మెజిస్ట్రేట్ కాబట్టి ఆయన దగ్గర వాళ్ళ ఖాతాల్లోకి 1,300 కోట్ల రూపాయలు డబ్బులు వేయడం జరిగింది.
ఆ 1300 కోట్లు తీసేసినా కూడా దరిదాపుగా 8,745 కోట్ల రూపాయలు ఈ రోజు నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లోకి పంపిస్తే అది కూడా గతంలో అమ్మ ఒడి కంటే కూడా దగ్గర దగ్గర 3,000 కోట్ల రూపాయలు అదనంగా వేశారు. అయితే ఇప్పుడు ఒక విషయం సురేష్ గారు, అయితే ఇప్పుడు ఈ 2,000 రూపాయలు ఏదైతే కలెక్టర్ గారి సమక్షంలో వారి యొక్క అధీనంలో ఉన్నటువంటి అకౌంట్లు జమ చేస్తే ఆ 2,000 పాఠశాల నిర్వహణకి ఈ కూటమి ప్రభుత్వం సక్రమంగానే వినియోగిస్తుందని చెప్పేసి అందరూ అనుకోవాలా? వినియోగించిన తర్వాత కదా అనుకోవాల్సింది. అదే నేను చెప్తున్నాను, ఆగండి సార్. ఇప్పుడు రమణాయుడు గారు ఇక్కడ విషయం ఏంటంటే, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక వ్యక్తి ఈ రోజు మనకు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా ఈ సమంతైనా ఒప్పుకోనటువంటి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఓకే, అలాగే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడాలనే బాధ్యతాయుతమైనటువంటి ఒక కూటమి ప్రభుత్వం బీజేపీతో సహా 3 పార్టీలు ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఆ 2,000 రూపాయలు ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎంత లాంగ్ విజనరీ అంటే, ఇప్పుడు ఏదైతే 76 లక్షల మంది కుటుంబాలకు డబ్బులు ఏదైతే వేసి అందులో 2,000 రూపాయలు టాయిలెట్లు కానీ లేదంటే స్కూల్ నిర్వహణ కోసం అని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గర పెట్టారో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే పిల్లలు చాలా తక్కువ అండి. ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బు ఉండి కాన్వెంట్లో కానీ ప్రైవేట్ కాలేజీల్లో కానీ పెట్టుకునేటువంటి కుటుంబాలు ఈ రోజు ఎక్కువ ఉన్నాయి. సో అక్కడి నుండి వచ్చిన ప్రతి 2,000 ప్రైవేట్ స్కూల్ దగ్గర నుంచి పిల్లల దగ్గర వచ్చిన 2,000 కావచ్చు, లేదంటే ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 2,000 కాబట్టి డబ్బంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ బాగోగుల కోసము, ఆ పిల్లలకి అన్ని సౌకర్యంగా చూడడం కోసము, క్వాలిటీ విద్య అందించడం కోసము, యూనిఫామ్స్ ఇవ్వడం కోసము, వాళ్ళ యొక్క స్కూల్ పరిసర ప్రాంతాలను మెరుగుపరచడం కోసం అని చెప్పేసి ఈ 1,300 కోట్ల రూపాయలు సంవత్సరానికి వాడుతున్నారు. తప్పేంటి అని అంటున్నాను నేను. ఈ విషయాన్ని మర్చిపోయి ఏదో ఒకటి అనాలి కాబట్టి ఒకటి అన్నావు. ఇంకొకటి సార్, తల్లికి వందనమే కాదు సార్, ఈ సూపర్ 6 లో చెప్పనటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారండి. ఒక 24-25 కాలంలోనే 30,000 కోట్లు పెన్షనర్స్ కి ఇస్తున్నారండి. 4,000 ఒకేసారి ఇవ్వటం అంటే మాటల. అయితే ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు, అది ఆగస్టు 15 నుంచి అమలవుతుంది అన్నారు, అది అమలవుతుందా సార్? సార్ ఆగస్టు 15 నుంచి బస్సు ప్రయాణం మొదలవుతుంది. అలాగే ఈ 20వ తారీఖు నుంచి ఏదైతే పిఎం కిసాన్ ఏదైతే ఉందో మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు పడాల్సిన డబ్బులు ఏవైతే పడతాయో అదే రోజు మన రాష్ట్ర గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా ఏదైతే ఆంధ్ర గవర్నమెంట్ ఉందో వీళ్ళు కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. రైతులంటే ఎంత ప్రేమ ఉందో ఏంటనేది గతంలో చూసాం మనం. ఎక్కడ కొనుగోలు లేవు, మద్దతు ధరలు లేవు. ఈ రోజు పొగాకు కూడా ఎప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు కొనలేదండి. అలాంటి పొగాకు రైతు పోతే సార్ ఓ కొల్లలు. సురేష్ గారు మిమ్మల్ని ప్రశ్న అడుగుతా ఉన్నారు, రమేష్ గారు అడగండి. సురేష్ గారు ఇప్పుడు గతంలో మేము అదే రైతు భరోసా వేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం డబ్బులతో కలిపేస్తున్నారు వీళ్ళు, మేము అలా వెయ్యము, 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాకుండా 20,000 రూపాయలు డైరెక్ట్ గా మేము ఇస్తామని చెప్పి మీరు చెప్పడం జరిగింది. 20,000 రూపాయలు మీరు కేంద్ర ప్రభుత్వం డబ్బులు కాకుండా ఇస్తున్నారండి? నేను చెప్తాను చెప్పండి, అదే అడుగుతా. మాట్లాడండి సురేష్ గారు. ఇప్పుడు యాక్చువల్ గా ఇప్పుడు 6 కొట్టాలంటే గ్రౌండ్ బాగుండాలి, పిచ్ బాగుండాలి, బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా బ్యాట్స్మెన్ ఉన్నాడు ఇక్కడ. సరైన బ్యాట్ లేదు, పిచ్ లేదు, గ్రౌండ్ లేదు, బ్యాంకుల్లో డబ్బులు లేవు. ఒకటి ప్రతి ఒక్కటి కూడా ఒక క్రమబద్ధంగా పూర్తి చేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు ఆధ్వర్యంలో తీసుకుంటారని మాకైతే నమ్మకం ఉంది. వీళ్ళు అంటున్నారు 2019 అమ్మఒడి వేశారండి, 2019 అమ్మఒడి వేశారండి. నాకు ఒక డౌట్ సురేష్ గారు, ఇప్పుడు వేసిన అమ్మఒడి గత పూర్తయిన విద్యా సంవత్సరానికా లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న విద్యా సంవత్సరానికి? మీరు మన రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులు అన్ని చూసిన తర్వాత మీరు ఈ విద్యా సంవత్సరానికి అనుకుంటారా, వచ్చే విద్యా సంవత్సరానికి? రైట్, సమయం లేదు సురేష్ గారు, మళ్ళీ వస్తాను. మరి అలాంటప్పుడు ముందు చెప్పాలి, ఎన్నికల హామీలప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి చూసాకనే మాట్లాడకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కానివ్వండి, అప్పులు అంతేనే ఉండండి, ఇచ్చిన హామీలు నెరవేర్చడం మీ బాధ్యత అంతే. అప్పు మాత్రమే ఉంది. రైట్, కంక్లూజన్ తీసుకుందాం, సమయం లేదు. కంక్లూజన్ తీసుకుందాం. మరాబ్ సురేష్ గారు దయచేసి ఆగాలి. కార్మంచి రమేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. ఇప్పుడు మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆ రోజు 15,000 అని 13,000 మాత్రమే మరి తల్లుల ఖాతాలకు జమ చేసి మిగతా 2,000 పాఠశాల నిర్వహణ కోసం అని